నా పేరు వినోద్ నాయక్ అన్న, ఉస్మానియా యూనివర్సిటీ. ఏంది ఓయూలో పరిస్థితి ఏంది? ముఖ్యంగా ఆ నిరుద్యోగులు అసలు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఓయూ ఒక ముఖ్య వేదిక అయిపోయింది ఆ రోజుల్లో. ఏంది కాంగ్రెస్ గద్దెనెక్కనికనే కాదు, తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణలో బాష్పాపారాలు ఎదుర్కొని, బుల్లెట్లు దాడులను ఎదుర్కొని, ఒక శ్రీకాంతాచారి నుంచి మొదలుకొంటే ఒక ఈశాన్ రెడ్డి కావచ్చు, ఆ వ్యక్తులు అందరు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ దెబ్బలు తిని, వరంగల్ యూనివర్సిటీ నుంచి, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఈరోజు మన ఉస్మానియా ఒక అగ్రవర రాసుకొని తెలంగాణను తెచ్చుకున్నాం. ఎంతో మంది బలిదానాల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకి ఈరోజు సాధించుకున్న నిరుద్యోగులే ఈరోజు కష్టాల పాలవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్లు కావచ్చు, నిరుద్యోగుల భృతి కావచ్చు, ఇవంతా మాకు ఇస్తానని ఒక తూటిపూటి మాటలు ఈ నిరుద్యోగులు నమ్మి 75 సంవత్సరాల నుంచి పాలిస్తున్న పార్టీ ఈరోజు మాకు తెలంగాణలో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పటికైనా మేము ముందు ఒక అధికార పార్టీని చూసినాము. ఆ పార్టీలో మాకు అన్యాయం జరిగిందని ఈ పార్టీని గద్దెనెక్కి కూర్చుంటే ఈరోజు నిరుద్యోగులకు ఆదాలం పాదాలానికి తొక్కే కార్యక్రమాల్లో మీకు నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరాలు ఇస్తారని చెప్పింది అన్నా. మీరు నా ఒక్కంతో కాదు, మీ సమస్యల గురించి 2 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నారు. మీ టీవీ ఛానల్ కావచ్చు, నేను చూస్తున్నా కాబట్టి అడుగుతూనే ఉన్నారు. వాళ్ళ బాధలేందో మీకు తెలుసు. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిరు, ఎంత ఇచ్చిరు? మీరు ఇచ్చిన హామీలు ఏంది? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇచ్చిరా? ఈయన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ లో ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు విన్నారా రీసెంట్ గా? అసలు 2 లక్షల ఉద్యోగాలు మేము సంవత్సరంలో ఇస్తామని ఎక్కడా చెప్పలేదు, మా టర్మ్ అయిపోయేసరికి ఇస్తామని చెప్పి, అంటే 5 సంవత్సరాల లోపు ఇస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చారా? చిక్కటపల్లి లైబ్రరీలో కూర్చున్నారా? చాయ్ బిస్కెట్లో ఉస్మానియా తాగిర్రా? బిర్యానీ తిన్నావా? అప్పుడు ఏం హామీ ఇచ్చినావు? మేము గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వంలో మీరు దిగమింగినారు. మేము ఈ ప్రభుత్వంలో మేము భర్తీలు చేస్తాం, సంవత్సరానికి 2 లక్షల అని బల్మూరు వెంకట్ నుంచి చూసుకుంటే ఎంతోమంది ఎవిడెన్స్ ఉన్నాయి మన దగ్గర. మీరు కూడా చాలాసార్లు మీ టీవీ ఛానల్లో పెట్టే ఉన్నారు. వాళ్ళకెందుకు బుద్ధి లేదా? చదువుకోలేదా? మంత్రివర్గ విస్తరణలు లేరా? మంత్రి కదా నువ్వు, ఎలా మాట్లాడాలో తెలుసు కదా. నువ్వు సరే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, సంవత్సరానికి 1 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయి. జాబ్ క్యాలెండర్ చెప్పలేవా? నిరుద్యోగ భృతి చెప్పలేవా? ఏది కరపత్రాల వరకే పరిమితమా? లేఖల వరకే పరిమితం? మరి ఇచ్చినది మరి జాబ్ క్యాలెండర్ మరి ఫిల్అప్ చేయాలి కదా. ముందల్నే ఒక జాబ్ క్యాలెండర్ చూపెట్టారు కదా ప్రచారాలలో. అవంతా వాళ్ళ మన మైండ్ గేమ్తో ఆడిన ఆట. ఆ ఆటలో మనం చిక్కినాం, ఆ వలల్లో మనం చిక్కినాం. వాళ్ళని మనము గ్రామీణ స్థాయిలో పోయి నిరుద్యోగులుగా ఒక గ్రామంలో పోయి మోకాళ్ళ మీద కూర్చొని, అమ్మ మాకు ఓట్లేయండి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మా భవిష్యత్తు మారుతుంది, మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మేము అడుక్కుని మీకు గెలిపిస్తే ఈరోజు మాకు తగిన శాస్త్రే జరిగింది. తగిన శాస్త్రి చేశారు. నిరుద్యోగ కార్యాచరణ ఈరోజు కవాతు అన్నారు, దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈరోజు కేవలం ధర్నాకే పరిమితం అయింది. మరి ఎట్లా ఉండబోతున్నది ముందు? మేము 31న నిరుద్యోగుల సింహగర్జన అనే కార్యక్రమం పెట్టుకున్నాం. 31న ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే నిరుద్యోగులు మొత్తం ఏకమవుతుర్రు. నిరుద్యోగులన్నీ మనం తట్టుకోవడం మన వల్ల కాదు. మన నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మనం మింగినము, వాళ్ళ మీద డబ్బులు మనం తింటున్నాము. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే మనకు డబ్బులు రావు. మా ఇంట్లో మా 5 తరాలకు సంపాదించిన డబ్బులు సంపాదించుకోవాలి. ఈ తెలంగాణని ఇట్లా కబ్జాలు చేయాలి. నిరుద్యోగులు తెలివివంతులు అయితే ఈ ప్రభుత్వాన్ని మనకు ఉపగులుతారు. కాబట్టి వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకూడదు. వీళ్ళు 10,000 జీతానికే పనిచేయాలి. వీడు ఊళ్ళో పోయి బర్రెలు కాచుకోవాలి, ఊర్లో పోయి వ్యవసాయం చేసుకోవాలి అనే ధోరణిలోనే ఈ ప్రభుత్వం ఉంది. నిరుద్యోగుల శక్తిని, వాళ్ళ జ్ఞానాన్ని వాడుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. శ్రీధర్ బాబు లాంటి వెల్ ఎడ్యుకేటెడ్ మినిస్టర్ ఆయన కూడా అసెంబ్లీ సాక్షిగా ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆ సర్కార్ కులువులనే అందరికీ సాధ్యం కావని చెప్పి మాట్లాడింది. ఎట్లా చూస్తారు దాన్ని? సాధ్యం కానప్పుడు నువ్వు మాటలు ఎందుకు చెప్పినావని కూడా ఈ సందర్భంగా, నువ్వు ఐటీ మంత్రివే కదా, నీకున్న జ్ఞానం ఈడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక్కరితో కూడా మీరు మాట్లాడలేరు. 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తానని మాట దిగమింగి ఈరోజు ఉద్యోగాలు లేవంటే ఏ విధంగా అనుకోవాలి? మేము అన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వనప్పుడు నువ్వు ఎందుకు హామీలు ఇవ్వాలి? మేనిఫెస్టో కమిటీ చీఫ్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇంకా నమ్మకం ఉన్నదా మీకు 2 లక్షల ఉద్యోగాలు? ఈ నమ్మకాలు లేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నమ్మకాన్ని కోల్పోయిన పార్టీగా ఈ తెలంగాణలో ఎల్లకాలం నిలిచిపోతుంది. ఈ సంవత్సరంలో గిట్ట నోటిఫికేషన్ భర్తీ చేయకపోతే, ఈ 2-3 నెలల్లో ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా భర్తీ చేయకపోతే
ఈ ప్రభుత్వం నెక్స్ట్ 3 సంవత్సరాల్లో కంటి చూపు కూడా కనిపించదు. అవేంటంటే అదే మేము భుజస్కంధాల మీద ఎత్తుకుంటాం. ఈ భుజస్కంధాల మీద ఎత్తుకొని ఈ పార్టీని బొందబెట్టే రోజులు, ఈ పార్టీని మళ్ళా ఢిల్లీకి తరిమే రోజులు కూడా ఈ నిరుద్యోగులు తీసుకుంటారు.